కార్మికులు కానివ్వండి వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితిలో ఉన్నాం. ఎన్నికలు వచ్చిన సందర్భాల్లో ఇప్పుడు అధికారం చేపట్టిన ప్రభుత్వం అనేక రకమైన వాగ్దానాలు ఇచ్చింది. మనకి భవన నిర్మాణ కార్మికులు తీసుకుంటేనేమో ఇసుక క్వారీలు తెప్పిస్తాము, ఇసుక ఉచితంగా ఇస్తామని. అంటే ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు నుంచి గతంలో ఇంతకుముందు మీకు ఐడియా ఉండదు, 2009లో ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఉంది. సంక్షేమ పథకాలు అమలు అయ్యాయి. తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తర్వాత కాంగ్రెస్ పార్టీ సంక్షేమ బోర్డుకి మళ్ళీ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చున్నాను. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలను కానీ కార్మిక చట్టాలను కానీ నాశనం చేసేదానికోసం కరెక్ట్ పెట్టుకుంది. మనం కార్మికులంతా కూడా విషయాన్ని తెలుసుకోకపోతే రాబోయే రోజుల్లో మనం చాలా విధాలుగా నష్టపోతాం. మన అనేక రకమైన కార్మికులకు ఉపయోగపడే చట్టాలని 1996 ముందు చట్టాలను చేస్తే దాదాపు 100-120 చట్టాలు ఉంటే ఆ 100-120 చట్టాలని ఈ రోజున 4 చట్టాలుగా తయారు చేసి కార్మికులపై ఉత్పాదన పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుందని. అట్లాగే భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి చూస్తుంటే వాళ్ళ సంక్షేమ బోర్డు నుంచి ఏది సంక్షేమ బోర్డు ఉంది, కానీ సంక్షేమ బోర్డు నుంచి గడిచిన 5 సంవత్సరాల నుంచి ఏ కార్మికులకి ఎక్కడ ప్రమాదం జరిగితే 1 రూపాయి నష్టపరిహారం రాలేదు. అట్లాగే ఈ మధ్యకాలంలో నెల నుంచి చూసుకుంటే మన జిల్లాలో ఆల్ట్రాటెక్లో దాదాపుగా ఉత్సవాలు పడి 16 మంది ప్రమాదానికి గురయ్యారు. దాంట్లో 5 కార్మికులు చనిపోయారు. కానీ ఇంతవరకు దాని మీద కార్మిక శాఖ అధికారులు కానీ లేకపోతే కార్మిక శాఖ మంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి ఎలా ప్రమాదం జరిగింది, ఏంటి పరిస్థితి చెప్పుని పరీక్షించి దాని మీద సమగ్ర కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేసే పరిస్థితి లేదు. అలాగే చూసుకుంటే నిన్నగాక మొన్న పట్టాల క్వారీలో కనిపించలేదన్నా, పర్లేదా, జారిపోయి 3 చనిపోయి నష్టపరిహారం ఇచ్చేదాంతో ప్రథమ భూమికి పోషించింది. ఇంకో కార్మికులు రూపాయలు జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్మికుడికి 8 లక్షలు ఇచ్చింది. అంతకు మించి దాన్ని అక్కడికి కూడా ఏ కార్మిక శాఖ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కార్మిక శాఖ మంత్రి కానీ వచ్చి ఆల్రెడీ అది ఏం జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటనే పరిస్థితి పట్టించుకునే పరిస్థితి. చిన్న ఉదాహరణ చెప్పాలంటే క్వారీలో జరుగుతున్నది. ఒక 100 అడుగులు తాడి కట్టుకొని కిందకు దిగుతుంటే మనిషి తాడి మీద కనీసం అతనికి హెల్మెట్ కానీ లేకపోతే కింద పడిపోకుండా దానికి సేఫ్టీ బెల్ట్లు కానీ ఇవ్వకుండా పనిచేస్తున్న పరిస్థితుల్లో క్వారీ యజమానులు ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది క్వారీ మీద 30 అడుగులు ఎత్తుకు మించి వెళ్ళకూడదు, తవ్వటానికి పలకొట్టకూడదని చెప్పి ఇస్తే దాదాపుగా 1000 అడుగుల పైసీలకి దాకా క్వారీలను పలకొట్టి కార్మికుల జీవితాలతో ఆడుకునే పరిస్థితి. మొన్న మధ్యాహ్నం 3 గంటలన్నరకి ఒక కార్మికుడి పైన అంతలా గుండుగాయి ఒక 8 ఎత్తు నుంచి పడి కాలు మీద చనిపోయింది. ఒక కాలు పూర్తిగా నచ్చైపోయింది, ఒక కాలం ఇరిగింది. కానీ ఆ కార్మికుడి మీద మళ్ళీ కార్మిక శాఖ మీద మనం ఒత్తిడి తీసుకొస్తే నిన్న ఏసీఎల్ గారు వచ్చి చూసుకొని వర్క్మెన్ కాంపిటీషన్ ఇచ్చే దానికోసం రాసుకొని వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఎట్లుందంటే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కానీ అధికారుల పరిస్థితి ఎదురుపోతనాల మీద నీళ్ళు చల్లి మనం లేపితే తప్ప మన గురించి పట్టించుకునే పరిస్థితిలో ఆ ప్రభుత్వాలు పనిచేయట్లేదు. వాటన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని కార్మికుల భవన నిర్మాణ రంగం అవ్వచ్చు, లేకపోతే ఆటో కార్మిక సంఘం అవ్వచ్చు, ఇతర సంఘాలు అవ్వచ్చు, కానీ మనదంతా ఒకే కులం, మనదంతా ఒకే మతం, మనమంతా కార్మికులు అనే పద్ధతుల్లో మనమంతా కలిసి ఐక్యంగా లేకపోతే రేపు పొద్దున ప్రభుత్వాలు మన కార్మికుల మీద మనల్ని విడదీసి ఎవరి మీద ఎలా దాడి చేయాలో అలా దాడి చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా కార్మికులు గ్రహించి ముందుకు పోవాలని చెప్పని ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు విప్లవాభివందనాలు తెలియజేసి సెలవుస్తున్నాం. వర్ధిల్లాలే కార్మికుల ఐక్యత.